బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు. ఇందుకు ఆమె వరుసగా చేస్తున్న కామెంట్స్ ఆమె వ్యవహార శైలి అని చెప్పవచ్చు. సొంత పార్టీలోనే తనకు సపోర్ట్ దొరకడం లేదన్నట్టుగా మాట్లాడడంతో ఏదో జరుగుతోందన్న వాదన పెరుగుతోంది. ఇలాంటి టైంలోనే ములుగులో జరిగిన ఘటన మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామానుపురంలో జరిగిన ఎరుకల నాంచారమ్మ జాతరకు ఆమె హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుకల నాంచారమ్మలు కవిత చేయి చూసి సోది జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో మీరు సీఎం అవుతారంటూ ఎమ్మెల్సీ కవితకు ఎరుకల నాంచారమ్మ సోది జోస్యంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మాటలకు కవిత కూడా మురిసిపోయారు. అక్కడున్న కార్యకర్తలంతా జై కవితమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరపడ్డారు. మరోవైపు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న నాపై సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, వారెవరో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఆమె సీఎం అంటూ సోది అమ్మ జోస్యం చెప్పడని ఆమె అనుచరులు కొందరు బీఆర్ఎస్ నేతలు తెగ వైరల్ చేస్తుండడంతో మరింత హైట్ రేపుతోంది. సీఎం కోరికను కవితే పరోక్షంగా బయటపెట్టిందా, లేకుంటే నిజంగానే ఆమెకు సీఎం కావాలన్న కోరిక ఉందా? రాబోయే ఎన్నికలే టార్గెట్గా ఆమె అడుగులు వేస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇదే టైంలో కవిత త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారా అన్నది కూడా పొలిటికల్గా బాగానే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య ఆమె చేసిన కామెంట్స్, తను మాట్లాడుతున్న తీరు ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. మేడే సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ కూడా పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచేశాయి. మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. అంతేకాదు రైతు బంధు, కౌలు రైతు విషయంలో చేసిన వ్యాఖ్యలపై కవితకు కౌంటర్లు కూడా వచ్చాయి. మరోవైపు పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ నినాదంపై కవితకు సెటైర్లు వేశారు నెటిజన్లు. ఇక మరోవైపు కవిత తీరుతో పార్టీకి నష్టం జరిగేలా ఉందని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిన్న మీడియాతో చిట్చాట్లో కూడా కవిత హాట్ కామెంట్స్ చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని, తనపై దుష్ప్రచారం జరుగుతోందని, ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసంటున్నారు కవిత. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా తనను కష్టపెడతారా అంటున్నారామె. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానంటూ తప్పుడు ప్రచారంపై పార్టీ స్పందిస్తుందనుకుంటున్నా అంటూ కవిత చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గపోరు కొనసాగుతున్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. హరీష్ వర్సెస్ కేటీఆర్ మధ్య ఇంటర్నల్ ఫైట్ నడుస్తున్నట్టు టాక్ వినపడుతోంది. ఇప్పటికే మొన్న ఎల్కతుర్తి మీటింగ్లో హరీష్ రావు ఫోటో లేకుండా చేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి టైంలో సడన్గా ఎమ్మెల్సీ కవిత జోస్యం చెప్పించుకోవడం, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారని సోది చెప్పడంతో పొలిటికల్ హిట్ రిపీట్ అయింది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.